హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఈరోజు అయితే ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నాను. వ్లాగ్ ఏంటంటే ఫిష్ కర్రీ అండి. ఆ రెసిపీ మీకు చూపించాలని అనుకుంటున్నాను. నా ప్రాసెస్లో అయితే చేస్తున్నాను. చూసారు కదా, మీకు కనిపిస్తున్నాయి కదా ఫిష్. సో అదేంటంటే బ్లాక్గా ఉన్నదండి ఎప్పుడు మనం క్లీన్ చేయాలండి. చాలామంది అది బ్లాక్ అనేది ఉంచేస్తారు, కానీ అలా ఉంచకూడదు. ఎప్పుడు కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అది బ్లాక్నెస్ అనేది. సో ఏంటంటే అది ఉంచడం వల్ల తినేటప్పుడు చేదైతే వస్తుందండి కొంచెం లైట్గా. సో అది కంపల్సరీగా మనం క్లీన్ చేసుకోవాలి. చేపలు ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అంత కర్రీ టేస్ట్గా ఉంటుందండి. సో చూసారు కదా, అలా క్లీన్ చేస్తూనే ఉన్నానండి. అది బ్లాక్నెస్ ఎక్కువ ఉంది బాగా. సో చూసారు కదా, మొత్తం లోపల ఉన్నది పొలుసు ఇదంతా క్లీన్ చేసేయాలి. చూసారా, చేప మొత్తం వేస్టేజ్ అంతా తీసేయాలి. ఫస్ట్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుందని మీకు కూడా తెలుసు కదా, వేస్టేజ్ అంతా తీసేవాలి. అండ్ అలాగే బాగా క్లీన్ చేసేయండి. చూసారా, కనిపిస్తున్నాయి కదా మీకు. అండ్ అలాగే చేపకి చెన ఉంటుంది, చేప గుడ్లు కూడా అని అంటారండి. మీకు కూడా తెలిసి ఉంటుంది కదా. ఎక్కువ చెన ఉంటే ఫ్రై చేసుకోవచ్చు, తక్కువగా ఉంటే పక్కన పెట్టేయచ్చు, అది మన ఇష్టం. చూసారు కదా, నేనైతే చాలా నీట్గా క్లీన్గా అయితే చేపలు క్లీన్ చేస్తాను. లాస్ట్లో అయితే కొంచెం పసుపు ఉప్పు గడ్డ వేసి క్లీన్ చేస్తానండి. అలా చేయడం వల్ల చేప కూడా నీట్ స్మెల్ అనేది తగ్గుతుంది. చేప అంటేనే స్మెల్ వస్తుంది, కాకపోతే అలా చేయడం వల్ల కొంచెమైనా తగ్గుతుందని నేను అలా క్లీన్ చేస్తానండి. చూసారు కదా, ఇకైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కర్రీ అన్నాను కదా, కర్రీ కదండి ఇగురు. చూసారు కదా, మా హబ్బీకి ఎంతో ఇష్టమైందండి ఇగురు. ఫస్ట్ నూనె వేసి కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసేసి బాగా వేపండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే అందులో బాగా వేగుతాయి. వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసేయండి. అవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. నేనైతే ముందుగా చేప ముక్కలు అయితే కలిపేసి పెట్టుకున్నాను పక్కన. అందులో ఏం వేసానంటే మసాలా, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ఫిష్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి ఉంచానండి ముక్కలు. అవి అయితే వేసాను. నేనైతే అలా చేస్తాను. అలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం చింతపండు పులుపు వేయండి. అదేంటి ఇగురులో చింతపండు పులుపు వేసాను అని అనుకుంటున్నారా? అదైతే చింతపండు పులుపు అలా వేయడం వల్ల అటు ఇగురు కాకుండా ఇటు పులుసు కాకుండా అయితే మధ్యలో అయితే పెడతానండి. అలా వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. నేనైతే ఇలాగే చేస్తానండి. చేప అనేది హెల్త్కి చాలా మంచిదండి, అది మీకు కూడా తెలుసు కదా. చేప అనగా చాలా మంచిదని అంటారు. చేప బుర్ర అంటే మనకు నాలెడ్జ్ ఇస్తుందని చెప్తారు మన పెద్దలు. మాకైతే అలాగే చెప్పేవారండి మా అమ్మ తాతయ్య వాళ్ళు. అదే మీకు చెప్తున్నాను. చూసారు కదా, బాగా ఉడుకుతుంది. మా హబ్బీకి అయితే ఎంతో ఇష్టం అండి చేపల ఇగురు. నేనైతే స్టార్టింగ్లో చేప పులుసు పెట్టేదాన్ని, కాకపోతే తన కోసం అయితే ఇగురు పెడుతున్నాను. చూసారా, ఎక్కువగా మనం కర్రీస్లో గ్రేవీ కావాలంటే ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకొని ఎక్కువగా వేసుకుంటే కర్రీస్లో మన గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. నాకైతే చేపల కర్రీ అంటే చాలా ఇష్టం. మేమైతే ప్రతి కర్రీలో కూడా కరివేపాకు వేసుకుంటామండి. కరివేపాకు చాలా యూజెస్ ఉన్నాయని మీకు కూడా తెలుసు కదా ఫ్రెండ్స్. కరివేపాకు తినడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది. నెక్స్ట్ ఏమో కళ్ళు బాగా కనిపిస్తాయి అంటారు. సో మీరు కూడా ట్రై చేసేయండి. మీ ఇంట్లో రెసిపీ ఏంటో కామెంట్ చేసేయండి. ఇగురు అయితే దగ్గరికి వస్తుందండి. ఎప్పుడు కూడా మనం గరిటె పట్టి కలపకూడదు, చేపల్ని కుదుపుతూ ఉండాలి, అప్పుడే బాగుంటుంది విడిపోకుండా. నేను చేసిన ఇగురైతే ఏ ముక్క వెళ్ళలేదండి, పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసేయండి. అదేంటి ఈరోజు శుక్రవారం, ఈరోజు ఉండే నాన్ వెజ్ అని అనుకుంటున్నారు. ఈరోజుది అయితే కాదండి. ఈరోజు అయితే శ్రావణ శుక్రవారం కదా, నేను అసలు వండను. సో చూసేయండి, అయిపోయింది, దించేసానండి. ఆహా వారేవా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది అసలు. ఎప్పుడెప్పుడో తినేద్దామని అనిపిస్తుంది. మీకు కూడా చేపల ఎగురు వేసి భోజనం పెట్టేస్తాను. మా హస్బెండ్కి ఎంతో ఇష్టమైన చేపల ఎగురు చేశానండి. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. సో ఇంకెందుకు లేట్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. చూసారు, నేనైతే అన్నం పెట్టేసుకొని తినేస్తున్నాను. కొంచెం ఎగురు, చేప ముక్క, ఫ్రై ముక్క వేసుకొని ఆరగించేసాను. పోలే.